హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీకి నేను ముందుగా 1 కేజీ మటన్ తీసుకున్నాను. అందులో పసుపు, కారం, ఇంకా సాల్ట్ వేసాను. ఈ 3 వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. అందులో ఒక టమాటా ముక్కలు కూడా వేసేసాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాను. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్లో ఆయిల్ వేసి 2 తేజ్పత్తా, ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర ఇది వేసేసాను. 1 ఇలాచీ, ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటికి కూడా సన్నగా కోసేసి అందులో వేసేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అందులో అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయాక అందులో మనం కొద్దిగా కసూరి మేతి వేసాను. ఈ కసూరి మేతి వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. కసూరి మేతి మనం వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం అందులో వేసేసాను. వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. నుంచి ఏదైతే వాటర్ ఉంటుందో అది మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, వాటర్ బాగా దగ్గర పడింది. నేను అందులో ఇప్పుడు ఒక 4 స్పూన్స్ కర్డ్ వేసి అందులోనే కలిపేస్తున్నానండి. ఇప్పుడు 1 పచ్చిమిరకాయ స్లిట్ చేసి అందులో వేసేసాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఈ 2 వేసి కొద్దిగా ఫ్రై చేయండి. అంటే మనకి ధనియాల స్మెల్ రాకుండా కొంచెం సేపు ఫ్రై చేసేయండి. అది ఫ్రై అయిపోయాక అందులో మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకుందాం. నేను వామ్ వాటర్ వేసానండి. మీరు కావాలంటే వామ్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే చల్లని వాటర్ కూడా వేసుకోవచ్చు, అంటే నార్మల్ వాటర్. సో ఇంకా నేను ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసేస్తున్నాను. ఒక బాయిల్ వచ్చాక నేను విజిల్ పెట్టేస్తానండి. నేను ఎప్పుడైనా నాన్ వెజ్ అయినా లేదన్నా ఏ వెజ్ కర్రీ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా ఏదైనా ఒక రకంగానే వండను. డిఫరెంట్ టైప్గా వండుతూ ఉంటాను. ఇలా మీరైనా పిల్లలకైనా బోర్ ఉండదండి. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారా, ఒక బాయిల్ వచ్చింది. నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు నేను విజిల్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు నేను విజిల్ తీసాక చూడండి అది ఎలా ఉంది కలర్. ఇంకా బాయిల్ అవుతానే ఉంది లోపల. చూడండి, మటన్ కర్రీ కూడా కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా బాయిల్ అవుతానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకో సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామండి. వేడిగా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మటన్ కర్రీ మనం రైస్ అయినా కానీ చపాతీతో అయినా తింటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైంది ఈ మటన్ కర్రీ ఉన్నప్పుడు నేను స్పెషల్గా చపాతీ వేసుకుంటానండి. చపాతీతో మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను మటన్ కర్రీ మొత్తం ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడడానికి. కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. మీరు కూడా నాలాగా తక్కువ ఆయిల్లో ఈ మసాలాస్ ఏమీ లేకుండా ఎంత క్విక్గా ఇలాగే వండేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మటన్ కర్రీ విత్ చపాతీ తింటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ట్రై చేస్తే కానీ మనకి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.